రైతులకు కనీసం యూరియా అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగాలని సిపిఎం మండల నాయకులు రాజా డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి నాట్లు వేసిన రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సిపిఎం మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో తోటపల్లి గూడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రాజా మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో మరియు యూరియా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంటకు కావలసిన యూరియా అందించలేనప్పుడు సాగుకు నీళ్లు ఎందుకిచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి వరి పంటకు యూరియా అందించి రైతులను కాపాడాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం సిపిఎం నాయకులు తహసీల్దార్ సురేష్ బాబుకు మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బండి సౌరి, ఈపూరి లక్ష్మయ్య, ప్రభావతమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడిని. ఈరోజు మండలంలో సుమారు 20,000 పైచిలకు పైరు నాటిన పొలాలు, కానీ యూరియా లేక పిలక దశలోనే పైరు ఎదక్క అట్నే గంట గట్టక పైరు అట్లే ఉన్న పరిస్థితి. యూరియా అందుబాటులో ఉందని చెప్పేసి ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్తా ఉన్నారు. ఏ సొసైటీకి వెళ్ళినా యూరియా లేదనే నో స్టాక్ బోర్డు ఉంది. ప్రైవేటు దుకాణాల్లో పుష్కలంగా యూరియా అమ్ముతున్నారు, కానీ బ్లాక్ మార్కెట్ 270 రూపాయలు సొసైటీలో అమ్ముతూ ఉంటే 370 రూపాయలు, 400 ఇంకా అంతకు పైచిలకు బ్లాక్ మార్కెట్లో యూరియా అధిక రేట్లకు అమ్ముతున్నారు. దానికి తోడు 2 DAP కొంటే మేము మీకు యూరియా ఇస్తామని చెప్పేసి నిబంధన పెడతా ఉన్నారు. ఈ యొక్క ప్రైవేటు షాపుల యజమానుల దోపిడీని అధికారులు ప్రశ్నించడం లేదు. ఎక్కడ కూడా అధికారులు వచ్చి వాళ్ళని తనిఖీలు చేసిన పరిస్థితి లేదు. అక్కడ ఈకేవైసీ పేరుతో యాప్ మీకు గత పంట నమోదు చేసుకొని ఉంటే ఆ యాప్లో మీ పేరు నమోదై ఉంటేనే యూరియా ఇస్తామనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క యాప్ను కూడా రద్దు చేయాలా, ఈకేవైసీ విధానాన్ని రద్దు చేయాలా. ఇంత కష్టపడి పంట పండిస్తే రైతులకు రేపు పండిన పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వాలు చూపించట్లేదు. అధికారులు ముందుండి మేమంతా పంటను కొంటామని చెప్తున్నారే తప్ప కొనేదానికి దల్లారి దోపిడీ అవుతుంది. అక్కడ ఏమైంది? ఈకేవైసీ, ఈ యొక్క యాప్లు, ఈ యొక్క దోపిడీ మీరు అరికట్టేదానికి ముందుకు రారా అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా, రైతు సంఘంగా, రైతుల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క కుర్చీలు వీడి ఈ యొక్క ప్రభుత్వ ఆఫీసుల్లోంచి ప్రజల మధ్యకి మీకు ఏం కావాలి, ఏ పంట వేశారని చెప్పేసి నేరుగా వచ్చి వాళ్ళకి యూరియా అందుబాటులో ఉండేలాగా, ఎలాంటి ఈకేవైసీ లేకుండా ఆధార్ కార్డు తీసుకొని ఏలుముద్ర వేసుకొని యూరియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.